మనం ఇప్పుడు ఒక గెస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఒక క్యూట్ గెస్ట్ మా ఇంటికి వచ్చినండే. సో అది అందరికి నచ్చుతుంది, అందరి ఫేవరెట్ గెస్ట్. అది ఎవరో గెస్ట్ చేయండి. ఏముండండి, ఎవరి దగ్గరికి వస్తున్నామో కనబడింది అనుకుంటా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా, మిమ్మల్ని మీ అందరికి ఒక క్యూట్ లిటిల్ గెస్ట్ ని కల్పించబోతున్నాం, చూపించబోతున్నాం. సో అదేంటో గెస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. హాయ్, ఎట్లుంటా గెస్ట్? ఎట్లుంటారు గెస్ట్? అది మనిషా లేకపోతే ఏంది? అది ఏం గెస్ట్? మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం కదా. లిటిల్ డాగ్. లిటిల్ డాగ్ కాదు, అది చాలా పెద్ద డాగే, బట్ చాలా క్యూట్ అందరి ఫేవరెట్ డాగ్ అది. దాని బ్రీడ్ ఏంటంటే హెచ్తో స్టార్ట్ అవుతుంది. సో గెస్ట్ చేయండి. సో గైస్, మనం ఇప్పుడు ఒక గెస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఒక క్యూట్ గెస్ట్ మా ఇంటికి వచ్చినండే. సో మిమ్మల్ని కూడా, మీకు కూడా దాన్ని పరిచయం చేస్తాను. అండ్ అది అందరికి నచ్చుతుంది, అందరి ఫేవరెట్ గెస్ట్. అది ఎవరో గెస్ట్ చేయండి. ఏముండండి, ఎవరి దగ్గరికి వస్తున్నామో కనబడింది అనుకుంటా. అండ్ అది ఇదే. హాయ్, ముందు కొరికింది అనుకో. హాయ్ హాయ్, ఇదే అన్నమాట మన గెస్ట్, క్యూట్ లిటిల్ గెస్ట్. చెక్ నువ్వు నా మీదకి ఎక్కువ, ఇంతసార్లు నా మీదకి ఎక్కినావంటే నాకు ఉడ్లుసిపోతాయి. సో గైస్, ఇదే అనమాట మన క్యూట్ లిటిల్ కాదు, పెద్దదే మన గెస్ట్. పోని 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 కూర్చో. చెప్ మీకు తెలుసా నేను స్పైడర్ మ్యాన్ అని? యా, మీకు తెలియదు. నా సైన్స్ కూడా ఉన్నాయి. నేను స్పైడర్ మ్యాన్. ఓ షట్ ఫక్. యా ఉంది. మీ పైన ఇట్లా తిరుగుతుంది స్పైడర్? తిరగదు. నా పైన తిరుగుతుంది, ఎందుకంటే నేను స్పైడర్ మ్యాన్. మీకు ఎవరికి తెలియదు, మీరు నమ్ముతలేరు. ఏం చేస్తాం? కొన్ని నా ఫొటోస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను అన్నమాట. బాయ్. సో గైస్, ఇప్పుడే మనం ఏమంటారు, మన క్యూట్ లిటిల్ గెస్ట్ని, దాని పేరు అయ్యో మర్చిపోయినా, ఏమో ఉండే కదా, అస్కీ బ్రీడ్ పేరు కదా, దాని పేరు ఉండే మర్చిపోయినా. సో దాన్ని కలిసి వచ్చినాం. అండ్ ఇప్పుడు మౌనోడు జిమ్కి పోతాడంట. సో నేను కూడా పోవాలనుకుంటున్నా, కానీ ఇది సెట్ అయిన తర్వాత నేను కూడా స్టార్ట్ అవుతాను చెప్పి. సో చూద్దాం. సో గైస్, ఇప్పుడు మళ్ళీ మంచిగా వర్షం స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికి నేను ఒక ఛాలెంజ్ చేయబోతున్నాను. అదేంటి అంటే, ఒకవేళ ఈ వ్లాగ్లో 100 కామెంట్స్ వచ్చినాయి, నాకు యూట్యూబ్లో ఇప్పటిదాకా ఒక 10 కూడా సక్క రాలేవు కామెంట్లు. ఇన్స్టాగ్రామ్లో మస్తు వచ్చినాయి, బట్ యూట్యూబ్లో 100 కామెంట్స్ వస్తే, ఇందాక చూసారు కదా హస్కీ, దాన్ని నేను 24 hours పెట్టుకుంటా. దాని మీద ఒక మంచి వీడియో వస్తాయి ఇప్పుడు, బీయింగ్ 24 hours విత్ హస్కీ అని. ఒకవేళ 100 కామెంట్స్ వచ్చినాయి అనుకో, పక్క ఆ డాగ్ మొత్తం. మా ఇంట్లో మా మమ్మీకి అస్సలు ఇష్టం ఉండే డాగ్స్ ఇవన్నీ, కానీ నేను మీకోసం పెట్టుకుంటాను, నాకు పిచ్చి ఇష్టం. సో పక్క ఒకవేళ మీకు ఆ ఛాలెంజ్ చేయాలని, సో నేను ఆ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పక్క కామెంట్ చేయండి యూట్యూబ్లో, చూద్దాం. ఒకవేళ 100 కామెంట్స్ వచ్చినాయి, ఒకవేళ 100 కామెంట్స్ వస్తే మాత్రం పక్క తెచ్చుకుందాం. సో గైస్, అన్ఫార్చునేట్లీ ఇట్లనే తెచ్చుకుందాం అని చెప్పి పోయి బెడ్ మీద ఒరిగిన. సంతోషంతో పోయినా, ఎందుకు పోయినా తెలియదు, ఎక్సైట్మెంట్తో పోయినానో, క్యూరియాసిటీతో పోయినానో, పోయి 1 అయితే లేచేసరికి డైరెక్ట్ 10:30, 11 అవుతున్నది. అండ్ సో సాడ్లీ అండ్ చెప్పాలనుకుంటున్నా అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టాటా, సీ.